హాయ్! వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ అండి. ఇది మనము రూమ్స్ తీసుకోవడానికి లైన్‌లో నుంచుంటాం కదండీ! ఆ లైన్‌కి వెళ్ళే దారి. మేము సీఆర్ఓ ఆఫీస్ దగ్గర స్కాన్ చేసుకున్నాక మేము రూమ్‌కి వెళ్తూని అక్కడ లైన్ మనకు కనిపిస్తూ ఉంటది. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి. మాకు సప్తగిరిలో రూమ్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళడానికి సీఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి నడుచుకున్నాం. ఆ కనిపిస్తుంది బోర్డు ఆ సప్తగిరి అండి. ఇదంతా మనం నడుచుకొని వెళ్ళడానికి దారి. ఫ్రీ బస్సులు చూడండి ఎలా తిరుగుతున్నాయో. పోనీ జాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా సార్లు వెళ్ళిన దాని మీద దానికి తెలుసు కదండీ! ఆల్మోస్ట్ మాకు చాలా సార్లు సప్తగిరి, రాంబాగీజ ఇవన్నీ వచ్చినాయి. దానివల్ల నడుచుకుని దానికి దారి అంతా తెలుసు. సప్తగిరి పక్కనేనండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అదిగోండి. అక్కడ మొత్తం అంతా మనం ఫొటోస్ తీసుకుంటా చూస్తున్నాం. ఇప్పుడు మేము రూమ్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వరహాల స్వామి దర్శనం. ఇదండి మన సప్తగిరి పక్కనే మన షాపింగ్ కాంప్లెక్స్ దారి ఉంటదండి మెట్లుండి. ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లోంచి మనం ఇలా కింద దిగిపోవచ్చు. దిగిపోతే డైరెక్ట్ బెంజ్ ఆంజనేయ స్వామి ఉంది కదండీ! అక్కడ దాకా మనకి దారి ఉంటది. అదిగోండి ఇదంతా అదేనండి. అక్కడ హోటల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మనకు కావాలంటే మేము టిఫిన్ చేయడానికి వెళ్ళి టిఫిన్ చేసి అలా షాపింగ్ కాంప్లెక్స్ చూసుకుంటూ ఆంజనేయ స్వామిని, వరహాల స్వామిని, కొబ్బరికాయ ఇవన్నీ కొట్టుకుందామని వెళ్తున్నామండి. ఇదంతా అదేండి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అంతా. ఆ కనిపించే బిల్డింగే షాపింగ్ కాంప్లెక్స్. అక్కడే మనం వచ్చేస్తాం అనమాట. ఇదంతా అలా నడుచుకుంటూనే ఆంజనేయస్వామి గుడికి వెళ్తామన్నాం కదా! ఇదంతా ఆంజనేయస్వామి వెళ్ళి గుడికి దారండి. అఖండ ఇప్పుడు నిత్యం భజన జరుగుతూనే ఉంటదండి. 24 గంటలు మార్నింగ్, నైట్ కూడా అఖండ అంటాం కదండీ! మొత్తం భజన అదిగోండి అఖండ హరినామ సంకీర్తనం అలా జరుగుతూనే ఉంటదండి. ఇదిగోండి తిరుమల టెంపుల్ మనకు మొత్తం అంతా కనిపిస్తుంది. ఆ ఎదురుగుంట బెంజ్ ఆంజనేయ స్వామి టెంపుల్. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి అలాగ వెళ్ళి వరహాల స్వామిని దర్శనం చేసుకొని ఈవినింగ్ సాయంత్రం టైము మాకు దర్శనం అవతే లోపల ఇవన్నీ చూసుకుందాం కదా అని రెడీ అయ్యి ఇవన్నీ చూసుకుందామని వచ్చామండి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ప్రత్యేకించి పూజలు జరుగుతున్నాయి. అదిగోండి అక్కడ మొత్తం టెంపుల్ ఇవన్నీ ఏనుగులు ఇవన్నీ బ్యాండ్ ఇవన్నీ అనమాట. పైనుంచి అలాగా చిన్న వీడియో తీసుకున్నాం. అవన్నీ జరుగుతుంటాయి. మేము కూడా చూస్తూ ఉన్నామండి. పూజలు ఇవో జరుగుతున్నాయండి. ఇదిగోండి కొబ్బరికాయ కొట్టి మనము కొబ్బరికాయ కొడతామన్నాం కదా! కొబ్బరికాయ కొట్టి అక్కడ హారతి కప్పూరం వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అండి ఫస్ట్ మనం వెళ్ళాక దండం పెట్టుకుంటాం కదండి. అదిగోండి అందరూ కూడా హారతి ఇస్తారు కదండి. హారతి కప్పూరంలో కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ పూర్ణిని మా ఆయన నేను ముగ్గురుని హారతి ఇస్తున్నామండి. వాళ్ళిద్దరూ అదిగోండి హారతి ఇస్తున్నారు. పూర్ణం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటుంది అనమాట. నాకు ఎంత మంచి జరగాలి అని దండం పెట్టుకుంటుంది. మమ్మీ నువ్వు కూడా రాంది లోపల నేను వీడియో తీస్తున్నాను కదా వస్తానన్నాను. ఫస్ట్ వాళ్ళిద్దరూ దండం పెట్టుకుంటున్నారు. తర్వాత నేను కూడా వెళ్ళి పూర్ణమ్మ మొత్తం అందరూ దండం పెట్టుకున్నాం. ఎదురుగుండానే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అక్కడ కొబ్బరికాయ అన్నీ కొట్టుకున్నాక అదిగోండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. ఫోటోలు గట్ట తీయకూడదని ఇంకా బయట నుంచి అలాగా లోనకి పట్టుకెళ్ళకూడదండి. దూరం నుంచి కనిపిస్తారు. మీరు కూడా స్వామి దర్శనం చేసుకుంటారని మామూలుగా తీసిందండి. అక్కడి నుంచి మేము వరహాల స్వామిని దర్శనం చేసుకుందామని వరహాల స్వామి దర్శనం అయిపోయిందండి. అన్నీ అయిపోయాక అప్పుడు భోజనానికి వెళ్తున్నామండి. ఆ వెళ్ళి దాంట్లోని వినాయకుడి టెంపుల్ కనిపించింది. అక్కడ కూడా దండం పెట్టుకుంటా వెళ్తున్నాం పక్కన.
వెంగమ్మ అన్నప్రసాద కేంద్రం అదిగోండి. అక్కడేమో పక్కనే వరహల స్వామి కూడా ఉంటుందండి. వరహల స్వామి లైన్లో ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందరూ చాలా ఎక్కువ లైన్లో ఉన్నారనమాట. అక్కడి నుంచి ఆ పక్కనే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా వరహల స్వామి టెంపుల్ దగ్గర నుంచే పక్కనే ఉంటుందండి. ఆ తర్వాత సరదాగా భోజనం అన్నీ అయిపోయాక కోనేరు దగ్గరికి వెళ్ళామండి. కోనేరు చూద్దాం, మీకు చూపిద్దాం కదా అని అందరూ కోనేరులో స్నానం గట్టా చేస్తున్నారు. అందరూ ఫొటోస్ వీడియోస్ అందరూ తీసుకుంటున్నారండి కోనేరు దగ్గర. శ్రీవారి పుష్కరిణి అంటాం కదండి, ఇదంతా ఇదేనండి. అక్కడ అందరూ స్నానం ఆచరించవచ్చు చాలామంది. మీరంతా చూస్తారు కదా, గుడి పక్కనే ఉంటుంది కదా కోనేరు కూడా పుష్కరిణి. ఆ పక్కనే వరహల స్వామి గుడి అండి, అదిగో కనిపిస్తుంది కదా, అదంతా వరహల స్వామి గుడి అండి. ఒకసారి మీరందరూ కూడా చూడండి కోనేరు. ఇవి వీడియోలో మీకు అన్నీ చూపించేద్దాం కదా అని మొన్న వెళ్ళినప్పుడు తీసిన దానికి దీనికి వేరుగా తీద్దాం కదా అని వేరుగా తీసామండి. మేము కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు జల్లుకుందామని వెళ్ళామండి. కానీ పుష్కరిణిలో వాటర్ చాలా ప్యూర్గా ఉంది. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. నిజంగా టీటీడీ వారు అలా మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ కదండి. అంత ప్యూర్గా అంతమంది స్నానం చేసినా కూడా ఎంత ప్యూర్ వాటర్లాగా ఉందో చూసారా, ఎలా మెయింటైన్ చేస్తున్నారో. అదిగోండి వరహాల స్వామి లైన్ ఎంత ఉందో. ఆ తర్వాత భోజనం చూడండి. నడుచుకుంటూ వెళ్తాం, వీడియో తీస్తున్నా. తినేసి వచ్చినప్పుడు ఇదిగోండి ఇదంతా మనము భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చేదండి. అక్కడి నుంచి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి రిటర్న్ అయిపోదామని రూమ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. అక్కడి నుంచి రూమ్కి వెళ్దామని అనుకున్నాం, ఎందుకంటే ఈవినింగ్ మాకు మళ్ళీ దర్శనం ఉంది కదా. ఇందాక వచ్చిన దానిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామండి. ఆడ స్క్రీన్ కూడా పెడతారు, మన టీటీడీ కళ్యాణం జరిగేది మొత్తం అంతా లైవ్లో వస్తూ ఉంటుందండి. ఇది సప్తగిరి రూమ్స్ అండి. ఇదిగోండి సప్తగిరి అతిథి గృహం. ఈ వీడియో అంతా మీకు మొత్తం రూమ్ టూరు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియోలో అంతా ఎక్కువైపోతుంది. ఇది పార్ట్ 1 అండి, తిరుపతి డే 1. డే 2 అన్నది మేము ఉంటుంది. మొత్తం వీడియో అంతా మొత్తం చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ 20.